న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు మీకోసం। కర్నూలులో కార్మిక మహాప్రదర్శన బహిరంగ సభ, కార్మిక వ్యతిరేక విధానాలపై ఐక్యంగా పోరాడదాం। సిఐటియు మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కె ప్రభాకర్ రెడ్డి। 10వ తరగతి పరీక్షలో ప్రైవేటు విద్యా సంస్థలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఉత్తమ ఫలితాలు। కర్నూలులో ప్రభుత్వ ఉద్యోగులకు విలేకరులకు టీసీబీ ఛాలెంజర్స్ ట్రోఫీ। దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కోసం పోస్టు కార్డు ఉద్యమానికి శ్రీకారం। ఎమ్మికనూరు నుండి భారత రాష్ట్రపతికి పోస్టు కార్డు పంపిన దళిత నేతలు, దళిత క్రైస్తవులు। ప్రగటూరులో జరిగిన మేడే ఉత్సవాల్లో పాల్గొన్న ఐలు అధ్యక్షులు లక్ష్మణ। కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలపై ఐక్యంగా పోరాడాలని సిఐటియు రాష్ట్ర పూర్వ ఉపాధ్యక్షులు కె ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు। మేడే సందర్భంగా కర్నూలులో జిల్లా పరిషత్ నుండి అంబేద్కర్ కూడలి వరకు భారీ కార్మిక ప్రదర్శన నిర్వహించారు। అనంతరం అంబేద్కర్ కూడలి వద్ద సిఐటియు ఓల్డ్ సిటీ ప్రధాన కార్యదర్శి ఎం విజయ్ అధ్యక్షతన నిర్వహించిన భారీ బహిరంగ సభలో ప్రభాకర్ రెడ్డి మాట్లాడారు। కార్మిక పోరాటాలలో రక్తంతో తడిచిన జెండా ఎర్ర జెండా అని తెలిపారు। చమురుపై ఆధిపత్యం కోసం అమెరికా దుర్మార్గాలకు పాల్పడుతుందని, అమెరికా దుర్మార్గాన్ని ప్రజలందరూ ఖండించాలని కోరారు। అమెరికా ఏది చెప్తే మోదీ అదే చేస్తున్నారని, మోదీకి సొంత తెలివితేటలు, భారత్కు సార్వభౌమత్వం లేవా అని ప్రశ్నించారు। 4 లేబర్ కోడ్లను తెచ్చి కార్మిక హక్కులను హరిస్తున్నారన్నారు। అసంతృప్తి రాకుండా మతం పేరుతో ప్రజలను చీల్చి రాజ్యాన్ని నిలబెట్టుకోవాలని చూస్తున్నారన్నారు। కార్పొరేట్ అనుకూల విధానాలు ఓడిపోవాలని, పాలక పార్టీలను ఓడించాలని కోరారు। ప్రజలు ఐక్యత సాధించేందుకు కృషి చేయాలన్నారు। సిఐటి రాష్ట్ర ఉపాధ్యక్షులు పి నిర్మల మాట్లాడుతూ మేడే స్ఫూర్తితో కార్మిక హక్కులను కాపాడుకునేందుకు పోరాటం చేయాలన్నారు। అనంతరం సిఐటియు మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి గౌస్దేశే మాట్లాడారు। మేడే సభలో డ్రగ్స్ కు వ్యతిరేకంగా ఈగల్ టీం ద్వారా ప్రచారం నిర్వహించారు। కార్యక్రమానికి ముందు ప్రజానాట్య మండలి కళాకారులచే నిర్వహించబడిన నృత్య రూపకాల ప్రజలు అభినందనలను పొందాయి। కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పిఎస్ రాధాకృష్ణ, అంజుబాబు, కేబీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి ఆనందబాబు, నాయకులు రాజశేఖర్, రాజు, అరుణమ్మ, రమేజాపి, ఉమాదేవి, సిఐటియు యూనివర్సిటీ కార్యదర్శి ఆర్ నరసింహులు, నాయకులు సాయిబాబా, సుధాకరప్ప, యేసురాజు, అబ్దుల్ దేశాయ్, రామకృష్ణ, షరీఫ్, నాగస్వాములు తదితరులు పాల్గొన్నారు। ప్రపంచ శాంతి ప్రపంచ శాంతి బహిరంగ సభ ప్రారంభమవుతుంది। ప్రజానికమంతా కళారూపాలను చూసి ఈనాడే మేడే ఈనాడే మేడే ఈనాడే మేడే ఈనాడే కార్మిక రక్తం జలగల్లాగా పీల్చే వారల గుండెలదరగా ఏకతాటిపై శ్రామికులంతా కథల సీమకే కదిలిన రోజుది ప్రపంచ కార్మిక దినోత్సవం, పీడిత జాతికి మహోత్సవం, కార్మిక వర్గపు శక్తిని చాటిన మహోత్తరం మే దినోత్సవం, ప్రపంచ కార్మిక దినోత్సవం, పీడిత జాతికి మహోత్సవం। రోజుకు 15-20 గంటలు పని చేయించే పద్ధతి వద్దని 8 గంటల పని దినానికై శ్రామిక వీరులు కోరిన రోజుది ప్రపంచ కార్మిక దినోత్సవం, పీడిత జాతికి మహోత్సవం, కార్మిక వర్గపు శక్తిని చాటిన మహత్తరం మే దినోత్సవం, ప్రపంచ కార్మిక దినోత్సవం, పీడిత జాతికి మహోత్సవం। పతాకం ఇంటికి సెవనారుణ పతాకం, ఎర్ర జెండా
సకల దేశముల శ్రామికులంతా ఒకటని చాటే ప్రపంచ కార్మికులారా మీరు ఏకం కండి, ఏకం కండి. ప్రపంచ తొలిపొద్దు ఈ జెండా వీరుల నెత్తుటిలోన పుట్టిన మన జెండా కష్టజీవుల జెండా ఇది కార్మికుల జెండా కష్టజీవుల జెండా ఇది కార్మికుల జెండా గిట్ల ప్రాణాలు పెట్టి పరిగైన పోకుండా హుసేన్ వలీ బి రాధాకృష్ణ గారు వేదిక మీదకి కావాలి. అట్లాగే లక్ష్మీబాయి నాగమణి మా భాష నాగస్వాములు గారు వేదిక మీద రావాలి. అట్లాగే మహమూద్ గారు కూడా వేదిక మీదకి రావాలి. ఆహ్వానిస్తూ ఆశా వర్కరు రంజాబీ గారు కూడా వేదిక మీద రావాలి. ఉమాదేవి గారు కూడా వేదిక మీద రావాలి. మరి ఎవరన్నా వక్తలు ఉంటే కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచు. అట్లాగే ఇప్పుడు ఈ కార్యక్రమానికి రాధాకృష్ణ ఆటో రావాలి. ప్రపంచ కార్మిక జరుగుతున్నది ఈ బహిరంగ సభలో దయచేసి వచ్చిన కార్మిక సోదరులు ప్రపంచ కార్మికులారా ప్రపంచ కార్మికులారా ప్రపంచ కార్మికులారా 4 లేబర్ కోడ్లను కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత. ఈరోజు ఉదయాన్నే కార్మిక సోదరులందరూ మన నాయకులు వచ్చింటున్నారు కాబట్టి బహిరంగ సభకు వచ్చినటువంటి సివిల్ సప్లై రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ కృష్ణ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. 140వ మేడే వార్షికోత్సవం సందర్భంగా కర్నూలు నగరంలో సిఐటియు జిల్లా కమిటీ ఉభయ నగర కమిటీల ఆధ్వర్యంలో భారీ కార్మిక ప్రదర్శన జరిగింది. వేలాది మంది కార్మికులు శ్రామిక మహిళలు ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. ప్రధానంగా మేడే వచ్చినటువంటి చారిత్రక నేపథ్యం 8 గంటల పని కోసం పోరాటం ప్రారంభమైంది. చాలా దేశాల్లో ఇప్పటికే సంక్షేమ ప్రభుత్వాలు సోషలిస్టు ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాయి. అక్కడ కార్మికులకు అనేక సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయి. దురదృష్టం అంటే మన దేశంలో మన రాష్ట్రంలో పాలించే ప్రభుత్వాలు అక్కడ బీజేపీ కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కానీ 2 ప్రభుత్వాలు కూడా 8 గంటల పని స్థానంలో 12 గంటల పని కావాలి 10 గంటల పని కావాలి ఆ రొక్క కార్పొరేట్లకు కట్టు బానిసలుగా కార్మికులు మారాలి అని చెప్పేసి కోరుతున్నాయి. దానికి అనుగుణంగా చట్టంలో మార్పులు తీసుకొచ్చారు. కేంద్రంలో 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చారు. రాష్ట్రంలో నేరుగా శాసనసభలోనే 8 గంటల పని స్థానంలో 12 గంటల పని చేయాలని చెప్పేసి చట్టం తీసుకొచ్చారు. ఈ రకంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2 కూడా కార్మికులను కట్టు బానిసలుగా మార్చి కార్పొరేట్లను
ఒక దోపిడీకి మరింత దోపిడీ చేసుకుని అనుకూలంగా ఈరోజు ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి. అందుకే సిఐటియు దేశవ్యాప్తంగా ప్రతిజ్ఞ పొందుతూ ఉంది. రాబోయే కాలంలో కేంద్ర ప్రభుత్వం యొక్క 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా, అట్లే కార్పొరేట్ అనుకూల ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా, కార్మిక వర్గం యొక్క హక్కులను కాలరాసే విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున సమస్యల పోరాటాలకు సిఐటియు సిద్ధమవుతుంది. ఆ రకంగా అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని, శ్రామిక సంఘాలను కలుపుకొని, రైతాంగాన్ని, వ్యవసాయ కార్మికులు కలుపుకొని పెద్ద ఎత్తున పోరాటాలకు సిఐటియు పిలిపించింది. ఈరోజు మీడియాలో ఒక్క సిఐటియు కాకుండా శ్రామిక వర్గం మొత్తం, రైతాంగం, వ్యవసాయ కార్మికులందరూ కూడా సిఐటియు పిలుపుతోటి ఈ మేడే ఉత్సవాల్లో పాల్గొంటున్నాయి. ఆ రకంగా రాబోయే కాలం శ్రామికుల పోరాటాల కాలం, రాబోయే కాలం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పత్రం ప్రారంభమైన కాలం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు 140వ మేడే దినోత్సవం జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా మీ అందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈనాడు చూస్తే ప్రపంచంలో ప్రపంచ కార్మికులారా ఏకం కండి అని చెప్పేసి ఆనాడు చికాగో నగరంలో ఏమి జరిగిందో, ఎంతమంది కార్మికులు కార్మిక చట్టాల కోసం బలయ్యారో, కానీ మన భారతదేశంలో చూస్తే ఈరోజు లేబర్ కోడ్లు తీసుకొని రావడం జరిగింది. ముఖ్యంగా మహిళలకు సంబంధించి అసంఘటిత రంగంలో పెద్ద ఎత్తున ఈ దేశంలో మహిళలు పనిచేస్తూ ఉన్నారు. అంగన్వాడీలు, ఆశాలు, మధ్యాహ్న భోజనము, ఆర్పీలుగా రకరకాలుగా ఈరోజు మున్సిపల్ వర్కర్స్గా, అదే కాకుండా షాపింగ్ మాల్స్ కానీ, ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ, ప్రైవేట్ స్కూల్లో కానీ చాలా చోట్ల కూడా మహిళలు పెద్ద ఎత్తున పనిచేస్తున్న పరిస్థితి ఉంది. కనీస వేతనం అమల్లో లేదు. అట్లాగే వాళ్ళకి లైంగిక వేధింపులు ఎదురవుతున్నవి. వాళ్ళకి కనీసమైన వసతులు కూడా లేవు. ఏమాత్రం వాళ్ళని ఆలోచించడం లేదు. అనేక పని గంటలు చాలా పెంచేసిన పరిస్థితి మనం చూస్తున్నాము. మహిళలు రాత్రిపూట పని చేయకూడదని చెప్పేసి ఉన్న చట్టాన్ని ఉల్లంఘించి ఈరోజు మహిళలు రాత్రులు పనిచేయాలని చెప్పేసి పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో చట్టమే చేశాడు 12 గంటలు పనిచేయాలని చెప్పేసి పద్ధతిలో, అట్లాగే మహిళలు రాత్రులు పనిచేయాలనే పరిస్థితుల్లో. మరి ఏం చేస్తున్నారు? ఈ దేశంలో అంతమంది మహిళలు ఉన్నారు. మహిళల పైన కళ్ళబొల్లి కబుర్లు చెప్తున్నారే మోడీ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ గురించి ఏ మాత్రం శ్రద్ధ తీసుకుంటున్నారు? వాళ్ళ సమస్యలు ఏమాత్రం పరిష్కారం చేస్తున్నారు? అనేక సందర్భాల్లో పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తున్నారు. చలో అసెంబ్లీ అంటున్నారు, చలో పార్లమెంట్ అని చెప్పేసి చేస్తున్నారు. అయినా కూడా ఏమాత్రం పట్టించుకుంటున్న పాపాన పోలేదు. అందుకనే కార్మికుల కార్మికుల ఐక్యత, ఈ ఐక్యతను ఆయుధంగా ముందుకు పోయి పోరాటాలు చేసి ఈ మేడని స్ఫూర్తిగా తీసుకొని ఏవైతే కార్మిక ప్రజా వ్యతిరేకతలు అవలంబిస్తున్నారో మోడీ గారు, చంద్రబాబు గారు, వాళ్ళకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటాలు చేసి కాపాడతారనే పద్ధతిలో ప్రజలు ముందుకు వస్తున్నారు, కార్మికులు ముందుకు వస్తున్నారు. ఆ రకంగా రాబోయే కాలం అంతా కూడా పోరాటాల కాలంగా ఈ మేడని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు పోతున్న విషయాన్ని గమనించాలని కోరుతా ఉన్నాము. ప్రైవేటు విద్యాసంస్థలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు 10వ తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాయని కర్నూలు నగరంలోని కట్టమచ్చి రామలింగారెడ్డి నగరపాలక సంస్థ పాఠశాల ప్రిన్సిపల్ వెంకటరెడ్డి తెలిపారు. తమ పాఠశాలలో ఈ సంవత్సరం మంచి మార్కులతో విద్యార్థులు పాస్ అవ్వడం సంతోషంగా ఉందన్నారు. 178 మంది పరీక్ష రాయగా 125 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని, 125 మందిలో 80 మంది మొదటి తరగతిలో పాస్ అవ్వడం హర్షించదగ్గ విషయమన్నారు. ముఖ్యంగా 100 రోజుల ప్రణాళిక విద్యార్థులకు ఎంతో ఉపయోగపడిందన్నారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రత్యేక దృష్టి పెట్టడం వల్లే ఉత్తమ ఫలితాలు వచ్చాయని విద్యార్థులు తల్లిదండ్రులు తెలిపారు. ఈ విద్యా సంవత్సరంలో దాదాపు 178 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కావడం జరిగింది. దాంట్లో 125 మంది విద్యార్థులు ఉత్తీర్ణులు కావడం జరిగింది. ఫస్ట్ క్లాస్లో 80 మంది ఉత్తీర్ణులు అయ్యారు. సెకండ్ డివిజన్ వచ్చేసి 27 మంది, థర్డ్ డివిజన్ వచ్చేసి 17 మంది పాస్ కావడం జరిగింది. అయితే మాకు ప్రధానంగా హెవీ స్ట్రెంత్ ఉన్నటువంటి పాఠశాల కర్నూలు కార్పొరేషన్లో 13 పాఠశాలలు ఉంటే మాది 2వ పొజిషన్లో ఉన్నది. మొదటి పాఠశాలగా ఈ విద్యార్థుల సంఖ్యను పోల్చుకున్నట్లయితే ఇందిరాగాంధీ మున్సిపల్ హై స్కూల్, 2వ పాఠశాలగా మాది 975 మంది విద్యార్థులతోటి 6 నుండి 10వ తరగతి వరకు విద్యార్థులు చదువుతున్నారు. ప్రైమ్ మినిస్టర్ రైజింగ్ ఇండియా స్కూల్లో కర్నూలు కార్పొరేషన్లో ఈ అర్బన్ ప్రాంతం మీద ఒక్కటే ఉంది. ఈ పాఠశాలకు అన్ని మౌలిక వసతులు కల్పనకు ప్రభుత్వము ప్రత్యేక శ్రద్ధ వహించి నిధులు మంజూరు చేస్తే ఆ నిధులు మంజూరు ప్రకారంగా మేము అన్ని కూడా పిల్లలకి సౌకర్యాలు కల్పించడం జరిగింది. దాని అయితే డైరెక్టర్ విజయరామరాజు గారు 100 డేస్ యాక్షన్ ప్లాన్ పెట్టడం వలన అయితే పిల్లలకు చాలా ఉపయోగపడిందని చెప్పక తప్పదు. ఎందుకంటే ప్రతిరోజు ఏ సబ్జెక్టు ఏమేమి చెప్పాలి, స్లిప్ టెస్ట్ ఏముంటుంది అంటే క్లాసులో ఒకసారి చెప్పినప్పటికీ
మళ్ళీ సెకండ్ టైం ఇది రివిజన్గా ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా హ్యాపీగా సబ్జెక్టు చదవడం రాయడం వలన దానివల్ల వాళ్ళకు పబ్లిక్ పరీక్షలు అంటే అవలీలగా చక్కగా రాశారు. ఈ యొక్క మంచి మార్కులు తీసుకురావడానికి కూడా అది ఒక 100 డేస్ యాక్షన్ ప్లాన్ బాగా ఉపయోగపడిందని నేను తెలియజేస్తున్నాను. అయితే కర్నూలు కార్పొరేషన్లో అబ్దుల్ కలాం పాఠశాల అది ఎంట్రన్స్ ద్వారా విద్యార్థిని తీసుకున్నారు. అదొకటి 100% ఉత్తీర్ణత సాధించడం జరిగింది. తర్వాత రెండవ ప్లేస్లో ఈ సిఆర్ఆర్ హై స్కూల్ 70.22%తో రెండవ స్థానంలో ఉంది. కాబట్టి ఎలాంటి మేము పోటీ పరీక్షలు లేకుండా కేవలం విద్యార్థుల యొక్క పూర్వ పరిజ్ఞానం పైన ఉన్నటువంటి వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళని చక్కదిద్ది మేము ఈ స్థాయికి తీసుకొచ్చామని చెప్తున్నాము. అలాగే మా టీచర్లు కూడా అంకిత భావంతో పనిచేశారు. అలాగే పేరెంట్స్కి కూడా మేము తరచుగా మీటింగులు పెట్టి ఆ పిల్లలు ఏ స్థాయిలో ఉన్నారని చెప్పి ఆ పిల్లలపైన ఎలాంటి శ్రద్ధ తీసుకోవాలని చెప్పి ఇవన్నీ కూడా వాళ్ళకు కూడా ప్రాపర్ గైడెన్స్ ఇచ్చి చేయడంతో ఈ యొక్క మంచి వ్యక్తిని తీసుకురావడానికి సాధ్యమైందని తెలియజేస్తున్నాను. నేను చెప్పుకుంటున్నాను. ఒక హైయెస్ట్ వచ్చేసి 562 టాపర్ శశికిరణ్, అలాగే రెండవ స్థానంలో 555 మార్కులు వచ్చాయి. అలాగే మూడవ స్థానంలో అలెక్య వచ్చింది. ఇట్లా మొత్తము 16 మంది విద్యార్థులు టోటల్గా 500 నుంచి 562 మార్కుల్లో వచ్చారు. గత సంవత్సరంలో 11 మందే వచ్చారు 500 నుంచి. అయితే లాస్ట్ ఇయర్ 581 హైయెస్ట్ ఉన్నారు. ఈ సంవత్సరం ఒక 19 మార్కులు తగ్గినప్పటికీ టోటల్గా ఉత్తీర్ణతలో మంచి మార్కులు తెచ్చిన దాంట్లో ఎక్కువ మంది ఉన్నారు. దానికి సంతోషిస్తున్నాం. మా స్టాఫ్కి, అలాగే ఎస్ఎంసీ వారికి, తల్లిదండ్రులకు, అందరికీ విద్యాశాఖ వారికి ప్రత్యేకమైన అభినందనలు సందర్భంగా. కర్నూలులో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు విలేకరులకు టీజీవీ ఛాలెంజర్స్ ట్రోఫీ పేరుతో క్రికెట్ పోటీలు ఏర్పాటు చేశారు. నగరంలోని ఎస్టీబీసీ కళాశాల మైదానంలో కొనసాగుతున్న ఈ పోటీలను నగరపాలక సంస్థ కమిషనర్ చెల్ల ఓబులేసు ప్రారంభించారు. ఫిజికల్లీ ఛాలెంజర్స్ క్రికెట్ అసోసియేషన్ ఏర్పాటు చేసి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు డిజబుల్ క్రికెట్ ఇండియా టీం మాజీ కెప్టెన్ ఉదయగిరి మహమ్మద్ షరీఫ్ తెలిపారు. ఈ పోటీలో ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొని ఆడుతున్నారని ఆయన తెలిపారు. ఇలాంటి పోటీలు వల్ల ఉద్యోగులలో మానసిక ఒత్తిడి తగ్గుతుందన్నారు. Please join in that program. Public Servants Premier League 2026 on the occasion of 25 years completing of disabled cricket. ఈరోజు కర్నూలు జిల్లాలో క్రికెట్ టోర్నమెంట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కి ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో భాగంగా పీజీ వెంకటేష్ గారి పేరు ఎందుకు పెట్టామంటే సార్ గారు రాలేకపోయినారు. బట్ ఈజ్ ఏ సోషల్ వర్కర్. సమాజం గురించి ఆలోచిస్తారు, కర్నూలు జిల్లా గురించి ఆలోచిస్తారు, కర్నూలులో డౌన్ ట్రాడన్ పీపుల్ గురించి ఆలోచిస్తారు, వాటర్ దగ్గర నుంచి తీసుకొని ఎంప్లాయ్మెంట్ వరకు ఆలోచించే గొప్ప వ్యక్తి పేరు మీద పెట్టడం అనేది నాకు చాలా సంతోషం. అట్ ద సేమ్ టైం మాకు ఈ ఈవెంట్కి ఏపీ పోలీస్ అనే వాళ్ళు కీలకంగా పనిచేయడం జరిగింది. అది ఫైనాన్షియల్గా కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఆయన చాలా హెల్ప్ చేశారు. తర్వాత ఈగల్స్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఆర్కే రవికృష్ణ గారు గతంలో ఇక్కడ పనిచేస్తారు ఎస్పీగా. ఇప్పుడు సార్ అక్కడ ఐజీగా ఉన్నారు. ప్రతిరోజు ఫాలోఅప్ చేసి ఏం చేస్తున్నావు, ఎలా చేస్తున్నావు అని
ఫీడ్బ్యాక్ తీసుకోవడం కూడా మాకు చాలా సంతోషం. ప్రెస్ వాళ్ళు, మీడియా వాళ్ళు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, గవర్నమెంట్ అఫీషియల్స్ వాళ్ళందరూ రావడము, వాళ్ళందరూ ప్రతి ఒక్కరు వాళ్ళ రోల్ ఏది ఉందో వాళ్ళ ప్లే చేయడం జరిగింది. బట్ ఈరోజు ఫస్ట్ స్టార్ట్ అయింది. రేపు ఈవినింగ్ అంతా వీళ్ళు కంప్లీట్గా ఈవెంట్, ఒకవేళ లేకుంటే ఇంకొక రోజు వీళ్ళు స్టార్ట్. అంటే వెరీ హ్యాపీ టు చెప్పడం ఏమంటే అందరు గవర్నమెంట్ అధికారులు చిన్న పిల్లల మాదిరిగా మళ్ళీ అంటే 40-50 ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా మళ్ళీ 18 ఏళ్ళు 16 ఏళ్ళ పిల్లల మాదిరిగా గ్రౌండ్ లో ఆడడం అనేది చాలా సంతోషమైన విషయం. సహకరించినటువంటి మీడియా మిత్రులకు వాళ్ళందరికీ సహకారం తెలియజేస్తూ ఈ కార్యక్రమం జరగడానికి మా కీలకమైనటువంటి బ్యాక్ బోన్ ఉన్నటువంటి హార్టికల్చర్ ఆఫీసర్ మధుసూదన్ సార్కి వారికి ప్రత్యేకంగా మళ్ళీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించే వరకు తమ పోరాటం ఆగుతని, కలిసి వచ్చే వ్యక్తులతోనూ శక్తులతోనూ నిరంతర ఉద్యమం కొనసాగిస్తామని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా అధ్యక్షులు ఎస్ దేవసాహెం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన సాధన కమిటీ చైర్మన్ కదిరికోట ఆదిన, ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి జి ఆనంద్ చైతన్య మాదిగలు పేర్కొన్నారు. శనివారం ఎమ్మికనూరు పట్టణంలో ఎస్సీ కాలనీ ఎంబీ చర్చి దగ్గర దళిత క్రైస్తవుల ఆధ్వర్యంలో వివిధ దళిత క్రైస్తవ విద్యార్థి యువజన ప్రజా సంఘాల నేతలతో కలిసి దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని, దళితుల మత స్వాతంత్ర్య హక్కును హరించి వేస్తున్న 1950 రాష్ట్రపతి ఉత్తర్వులను రద్దు చేయాలని, సుప్రీంకోర్టు తీర్పును విచారణకు రాజ్యాంగ బెంచ్కు పంపాలని 3 డిమాండ్లను కనపరిచి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పోస్టు కార్డులు పంపించారు. రాష్ట్ర వ్యాప్తంగా పోస్టు కార్డు ఉద్యమానికి ప్రథమంగా ఎమ్మికనూరు నుండి శ్రీకారం చుట్టామన్నారు. 2026 మార్చి 24న క్రైస్తవ మతంలోకి మారిన దళితులకు రిజర్వేషన్లను వర్తించమని, ఎస్సీ హోదా కోల్పోతారని తీర్పునివ్వడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమన్నారు. భారతదేశంలో మతం మారిన కుల వివక్ష అణచివేత పోవడం లేదని ఆవేదన చెందారు. దళితులకు మాత్రమే మత స్వేచ్ఛ లేనప్పుడు రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 14, 15, 25 ఇంకెందుకని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ఎంపీ యెరూషలేము చర్చ్ ఫాస్టర్ రేవా జయరాజు, బండల ఎంబీ చర్చ్ జాయింట్ సెక్రటరీ అడ్వకేట్ ఎం హిజికియా, నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ జిల్లా కార్యదర్శి కదిరికోట వేస్లీ సునీల్, దళిత రచయితల సంఘ వ్యవస్థాపక అధ్యక్షులు ఆరేకంటి భాస్కర్, ఏపీఎన్జీఓ జిల్లా వైస్ ప్రెసిడెంట్ ఎం సురేష్ వరప్రసాద్, ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి ఎస్ రాజు, ఎంఆర్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు గజహల్లి మహాదేవ్, మాదిగ ఉపాధ్యాయులు బి ప్రసన్న రాజు, అంపయ్య, ఎరుకల కృష్ణ, కదిరికోట సుప్రసాద్, ఎం ప్రవీణ్ కుమార్, ఎం లోక్నాథ్, కేవీపీఎస్ నాయకులు సుమల ఆంథోనీ, గుడికల్ స్వామిదాసు, మాజీ మార్కెట్ డైరెక్టర్ కోబినేని భోజరాజు, ఆర్సీఎం చర్చ్ యూత్ సభ్యులు ప్రవీణ్ కుమార్, రాహుల్, రిటైర్డ్ పోస్ట్ మ్యాన్ డేవిడ్, సప్లయర్స్ బంగారప్ప, దర్జీ అఖిల్ తదితరులు పాల్గొన్నారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని, దళితులకు మతం మారే మత స్వేచ్ఛకు అడ్డుగా ఉన్న 1950 రాష్ట్రపతి ఉత్తర్వులను రద్దు చేయాలని, రాజ్యాంగ బెంచ్కు పునర్విచారణకు పంపాలని చెప్పి ఈ డిమాండ్లతో భారత రాష్ట్రపతి గౌరవనీయులు ద్రౌపది ముర్ము, అదేవిధంగా కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం కూడా ఈ నెల 4వ తేదీ సోమవారం ఉదయం 10 గంటలకు రాజేశ్వరి ఫంక్షన్ హాల్ నందు కూడా దళిత క్రైస్తవుల సదస్సు నిర్వహిస్తున్నారు. అందులో ఎంఆర్పీఎస్తో పాటు మాల మహానాడు, దరసము, ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్, మాస్టర్లు వంటి సంఘాలు భాగస్వామ్యం అయ్యారు. కాబట్టి ఆ సదస్సు కూడా వేలాది మంది దళిత క్రైస్తవులు హాజరై ఈ సుప్రీంకోర్టు తీర్పును నిరసిస్తూ దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇక్కడికి హాజరైన ఎంబీట్లయితే దళితుల పరిస్థితి కూడగొట్టిన నాగలి మాదిరి. ఎందుకంటే మిగతా కులాలు ఉన్నాయి, గొడ్డే, కమ్మరి, బ్రాహ్మణు, కాపు, వీళ్ళందరూ క్రిస్టియానిటీ పుచ్చుకున్నప్పుడు వారికి సంబంధించిన కులము అలాగే ఉంది. కానీ ఎందుకో ఈ వివక్ష, కేవలము దళితులమైన మనము క్రిస్టియానిటీ వైపు పోయినప్పుడు మన కులాన్ని కోల్పోయి బీసీసీగా వీళ్ళు ఉండాలని గత కొన్ని రోజులుగా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ను బట్టి మనము గమనిస్తున్నాం.
జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి మండలం ప్రగటూరు గ్రామంలో జరిగిన మేడే 140వ ఉత్సవాల్లో కర్నూలు జిల్లా అఖిల భారత లాయర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు సింగరాజు లక్ష్మణ పాల్గొని జెండా ఆవిష్కరణ చేశారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా కష్టజీవులకు అండగా నిలిచిన ఏకైక జెండా అని ఎర్ర జెండా అన్నారు. దోపిడీ యొక్క గుట్టును విప్పి చెప్పడమే కాక దోపిడీని అరికట్టడానికి ఎవరో దిగిరారని కార్మికులంతా ఐక్యంగా పోరాడాలని నేర్పింది ఎర్ర జెండా అన్నారు. ఆ పోరాటం ద్వారానే 1886లో 8 గంటల పరిదినాన్ని సాధించుకుందన్నారు. ఇక్కడికి వచ్చినటువంటి ప్రగటూరు గ్రామ ప్రజలకు, అదేవిధంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వెంకటస్వామి గారు, అదేవిధంగా అధ్యక్షత వహిస్తున్నటువంటి కె మధు గారు, పార్టీ సభ్యులు, గ్రామ ప్రజలు, గ్రామ పెద్దలందరికీ, గ్రామ సర్పంచ్ గారికి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గోపాల్ గారికి, ఇక్కడికి వచ్చినటువంటి అందరికి పేరు పేరున మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా ఒక ప్రగటూరు గ్రామంలో కాదు, ప్రపంచం మొత్తంలో ఏ దేశంలో చూసినా ఈరోజు ఎర్ర జెండా రెపరెపలాడుతుంది. కొన్ని జెండాల పరిమితం అవుతుంటాయి, ఒక రాష్ట్రానికి పరిమితం అవుతాయి, ఓ దేశానికి పరిమితం అవుతాయి. కానీ ఎర్ర జెండా అనేది ప్రపంచంలో నలుమూలలా ఏ దేశానికి పోయినా ఈరోజు ఎర్ర జెండా రెపరెపలాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే కమ్యూనిస్ట్ అనేది ఏదో గ్రామ పార్టీ లేదా ఒక రాష్ట్ర పార్టీ, దేశ పార్టీ కాదు, ప్రపంచం మొత్తం మీద ఉన్నటువంటి పరిణామాలు ఉన్నాయి. ఎక్కడైతే ఆధిపత్యం చెలాయిస్తారో, ఎక్కడైతే ఆధిపత్యం మీద పోరాటం సాగుతుందో అదంతా కూడా ఈ ఎర్ర జెండా ఎక్కడ ఉంటుందో అక్కడ స్వేచ్ఛ దొరుకుతుంది. ఎర్ర జెండా ఎక్కడ ఎదుగుతే అణచివేతదారుల గుండెల్లో రైళ్లు పడిగేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఆడపిల్లలకు స్వేచ్ఛ ఉంటుంది, దోపిడీదారులకు ఎవరైతే దోపిడీ చేస్తున్నారో, దోపిడీ గురవుతున్నారో వాళ్ళకు స్వేచ్ఛ ఉంటుంది. కాబట్టి ఎర్ర జెండా ఎక్కడ ఉంటే అక్కడ స్వేచ్ఛ ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ ఎర్ర జెండాని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంది. పార్టీలకు అతీతంగా ఒక పార్టీ, ఒక కులము, ఒక మతం కాదు. ఈ ఎర్ర జెండాను ఈరోజు కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య జయంతి కూడా ఈరోజు. కామ్రేడ్ పుచ్చలపల్లి సుందర్ రామరెడ్డి, ఆయన సొంత పేరు సుందర్ రెడ్డి, పూర్తి పేరు అయితే దాన్ని రెడ్డిగా తొలగించేసి సుందరయ్యగా పిలిపించుకున్నాడు. ఈ ఎర్ర జెండా కోసం ఒక కులం, మతం అనేది కాదు. అదేవిధంగా సుందరరామరెడ్డే కాదు, అదేవిధంగా మన రావి నారాయణ రెడ్డి, చంద్ర పుల్లారెడ్డి, వీళ్ళందరూ కూడా మన చరిత్ర చూస్తే కమ్యూనిస్ట్ చరిత్రలో అంతా ఇప్పుడు ఈఎంఎస్ నమ్మద్రిపాద్ లాంటి వ్యక్తి కేరళలో ముఖ్యమంత్రి సిపిఎం పార్టీ తరఫున అయ్యాడు. ఆయన బ్రాహ్మణ్. పశ్చిమ బెంగాల్లో భారతదేశ చరిత్రలోనే అత్యధిక, ఇప్పుడు కూడా ఎక్కువ చరిత్రగా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి జ్యోతి బసన్ అయితే ఆయన కూడా బ్రాహ్మణ్. మరి ఈ జెండా అనేది ఒక కులానికి, మతానికి కాదు. తెలంగాణ వీర పోరాటంలో సాధించినటువంటి అనేక మంది, ఆ రోజు రజాకారులకు మీద తిరుగుబాటు చేసినటువంటి షేక్ బందవి ఒక ముస్లిం, అదేవిధంగా మన దొడ్డి కొమరయ్య ఒక యాదవ కులానికి చెందినవాడు, చాకలి ఐలమ్మ ఒక రజక కులానికి చెందిన వ్యక్తి. అంటే ఇది మన కార్మికులు, కర్షకులు కులాన్ని, మతాన్ని పక్కకు పెట్టి మనమంతా ఈ దోపిడీ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడే తరుణంలో ఈ ఎర్ర జెండా పండగ లాంటి పండగ జరుపుకుంటున్నటువంటి పరిస్థితి మీ అందరికి తెలియజేస్తున్నా. వ్యక్తులందరూ కూడా మాట్లాడే వాళ్ళు కాబట్టి నేను పూర్తి స్థాయిలో వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కర్నూలులో కార్మిక మహాప్రదర్శన, బహిరంగ సభ, కార్మిక వ్యతిరేక విధానాలపై ఐక్యంగా పోరాడదాం. సిఐటియు మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కె ప్రభాకర్ రెడ్డి. 10వ తరగతి పరీక్షలో ప్రైవేటు విద్యా సంస్థలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో ఉత్తమ ఫలితాలు. కర్నూలులో ప్రభుత్వ ఉద్యోగులకు, విలేకరులకు టీసీవీ ఛాలెంజర్స్ ట్రోఫీ. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కోసం పోస్టు కార్డు ఉద్యమానికి శ్రీకారం. ఎమ్మికనూరు నుండి భారత రాష్ట్రపతికి పోస్టు కార్డు పంపిన దళిత నేతలు, దళిత క్రైస్తవులు.
ప్రగటనలో జరిగిన మేడే ఉత్సవాల్లో పాల్గొన్న ఐలు అధ్యక్షులు లక్ష్మణ.